అర్జున్ గారు, దిల్ రాజు గారు అందరూ వెళ్ళారు, సాలువాలు కప్పారు, వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇచ్చారు, శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని కలవపోవడానికి కారణం ఏంటి? కలవడానికి ఏం కారణం ఏముండదండి. ఎవరికి వాళ్ళు వెళ్ళి ఇండివిజువల్ గా ఈ సినిమా రేట్లు పెంచేస్తా ఉంటే ఇంకా గ్రూప్ గా పోరనమాట. ఇండస్ట్రీలో వచ్చి రెండు వర్గాలుగా ఉంటారనమాట, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ తో ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే ఎవరి పనులు వాళ్ళు సర్దుకునే దానికోసం ఇప్పటికి 7 సినిమాలు పండగ నుంచి రిలీజ్ అయిన సినిమాలు, కల్కి అయితేమి, అదే విధంగా సంక్రాంతికి వస్తున్నాం అయితేమి, అదే విధంగా అన్ని సినిమాలు, గేమ్ చేంజర్ అయితే తర్వాత అన్ని సినిమాలకి రేట్లు పెంచుకునే దానికి ఎవరెవరు వాళ్ళు ఇండివిజువల్ గా పోయారు. ఏది దేవరా సినిమాకి అయితే వీటన్నిటి మీద కోర్టులలో కేసులు వేశారు. కాబట్టి ప్రభుత్వము ఇప్పుడు హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే సినిమా ఫీల్డ్ లో ఎవరి పనులు వాళ్ళు చేసుకునే దానికే వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ నుంచి అలా వెళ్ళారు. ముఖ్యమంత్రిని పోయి కలవాలా? నేనైతే ముఖ్యమంత్రిని కలిశానండి 100%. నేను ముఖ్యమంత్రి అవ్వగానే పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. నేను కావాలంటే మీకు ఫోటోలు కూడా పెడతాను, వీడియో కూడా పెడతాను కావాలంటే. నేనైతే కలిశాను. కాకపోతే ఏంటంటే ఎవరు ఎందుకు కలవలేదు అది ఇది అని అంటే దాన్ని వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు, త్వరలో కలుస్తారేమో ఈ రోజు చెప్తున్నారు కదా. చేతులు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇలాంటివన్నీ కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం చందంగా ఉంటది. ముందు వెళ్ళి కలాలి కానీ ఇప్పుడు వెళ్ళి కలిస్తే ఇంక సుఖమే ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఏమి ఆడ ఏమి ఇప్పుడు అంత చలనచిత్ర పరిశ్రమ అంతా ముందుకు వచ్చిందండి. ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చిందా, ఎవరి వల్ల వచ్చిందా అనేది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మీరు గ్రూప్ గా రండి అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఆ గ్రూప్ గా వచ్చే దానికోసమే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు నిన్న వచ్చి మన గీతార్ట్స్ అల్లు అరవింద్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు దిల్ రాజు గారు మా దగ్గర ఏం థియేటర్లు లేవు, మా దగ్గర తెలంగాణలో 30 ఉన్నాయి అని అన్నాడు. ఆయన 15 థియేటర్లు ఉన్నాయి, మా సొంత థియేటర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏషియన్ అంటారా, అది ఒక గ్రూప్, అది వచ్చి మల్టీప్లెక్స్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక 120 థియేటర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు అర్ధాంతరంగా సమస్యలు కాదు. దీనికి ప్రభుత్వంతో మాకేం పని అని కొంతమంది మాట్లాడడం జరిగింది. ప్రభుత్వంతో పని లేని వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? టికెట్ రేట్ల కోసం ఎందుకు వెళ్తున్నారు? ప్రభుత్వం దగ్గర పని లేకపోతే ఎందుకు అని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చిందంటే కోపం వచ్చేదానికి ఒక కారణం ఉందంటే ఇన్ని సంవత్సరాలుగా 4 సంవత్సరాల నుంచి అది ఆ సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉంది. అదే విధంగా 4 సంవత్సరాలు ప్రొడక్షన్ లో ఆగిపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మధ్య ఫినిష్ చేశాడు. కాబట్టి ఏంటంటే ఆ నిర్మాత ఏఎం రత్నము గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని పెట్టేది సినిమా కూడా తీయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఇప్పుడు దొరికిపోద్ది బ్రదరు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంలో చలనచిత్ర పరిశ్రమ వస్తుంది. తప్పకుండా ఆ దిశగా అడుగులు పడతాయి అని చెప్పి చెప్పవచ్చు. అభిమానులు అనుకుంటున్నట్టు దీంట్లో ఏదో ఏ శక్తులు పవన్ కళ్యాణ్ సినిమాని ఏం చేయలేవు. ఎందుకు చేయలేవు అంటే గతంలో కూడా భీమ్లా నాయక్ అయితేనే, అదే విధంగా ఇతరత్ర ఏ సినిమాలకు అయితేనే ఆ రోజు 100 రూపాయల టికెట్ అమ్మినప్పటికీ కూడా 100 crores అనేది ఆ రోజు కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది అదే విధంగా ఈ సినిమా థియేటర్లలో ఈ తినుబండారాల రేట్లు వాటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చింది అనే దాని మీద పట్టించుకోవచ్చు. సినిమాలు ఏ సినిమాకైనా కానీ ఈ మధ్య రేట్లు పెంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే థియేటర్లకి జనాలు రావటంలే, రేట్లు పెరిగిన దానివల్ల జనాలు రావటంలే. రేట్లు పెంచుతున్నారు కాబట్టి దాంట్లో కూడా మా పర్సంటేజ్ ఏంటి అని వీళ్ళు థియేటర్ యాజమాన్యం అయితే డిస్ట్రిబ్యూటర్లు అయితే కోరడం జరుగుతుంది. ఇవన్నీ